బ్రేకింగ్ న్యూస్ హర్యానా ఢిల్లీ నేషనల్ హైవేపై వరుసగా 2 ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పొగమంచు దట్టంగా అలుముకోవడం కారణంగా భారీగా కూడా ప్రమాదాలు జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే హర్యానా ఢిల్లీ నేషనల్ హైవేపై వరుసగా 10 వాహనాలు యాక్సిడెంట్కు గురైన పరిస్థితి. అయితే రేవారి జిల్లా నేషనల్ హైవేపై ఒక ఘటన జరిగింది. ఆ ఘటనను కనుక గమనించినట్లయితే విజిబిలిటీ తక్కువగా ఉండడంతో ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు. ముందుగా ఆగి ఉన్న ట్రక్ను ఒక కారు ఢీ కొట్టింది. ఆ తర్వాత కారును వరుసగా 10 వాహనాల వరకు కూడా ఢీ కొట్టి వరుస ప్రమాదానికి కారకులు అయ్యాయి. మొత్తంగా వాహనాల ముందు భాగం అంతా కూడా గమనించినట్లయితే తుక్కైందనే చెప్పాలి. ఈ ప్రమాదంలో సుమారు చాలా మంది కూడా గాయాలు పాలైనట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మనం గమనిస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా పొగమంచు దట్టంగా అలుముకుంది. అటు ఆగి ఉన్న ట్రక్ కిందకి ఒక జీప్ టైప్ లో ఉంది వెహికల్, అది ట్రక్ కిందకి కూడా దూసుకెళ్లింది. ఆ తర్వాత వెనక నుంచి వచ్చి మరో కారు ఢీ కొట్టింది. దాని వెనకనే సుమారు 9 వరకు కూడా వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్న పరిస్థితి. ఘటన రేవారి జిల్లా నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా కార్లన్నీ కూడా యాక్సిడెంట్కు గురయ్యాయి. వరుసగా ప్రమాదానికి 10 వాహనాలు గురవడంతో స్థానికంగా కొంచెం భయాందోళన నెలకొందనే చెప్పాలి. భయానక వాతావరణం కూడా నెలకొంది. ఘటనలో 6గురికి తీవ్ర గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. ఇక గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. నిన్న ఈస్టర్న్ హైవేపై ఇదే తరహాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాంబావాడ్ బదల్పూర్ రహదారి మధ్య ఓ ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. నిన్న జరిగిన ప్రమాదమే ఒక ఎత్తు అనుకుంటే ఇప్పుడు ఈ రోజు మళ్ళీ 10 వాహనాల వరకు కూడా ప్రమాదానికి గురయ్యాయి. వరుస ప్రమాదాలతోటి అటు హైవేపై వెళ్ళాలంటేనే పొగమంచు కారణంగా భయపడుతున్న పరిస్థితి నెలకొందనే చెప్పాలి. మొత్తంగా ట్రక్ కింద ఏదైతే వాహనం ఇరుక్కుపోయిందో దాని ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జయింది. అయితే ప్రాణాలతోటి అందరూ బయటపడ్డారని చెప్పాలి. అయితే కొంతమందికి తీవ్ర గాయాలైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కిలోమీటర్ల మేర వాహనాలు కూడా ఈ ప్రమాదం కారణంగా నిలిచిపోయిన పరిస్థితి. ఆ హైవేపై అంతా కూడా ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర ఏర్పడింది. ఇక స్పాట్కు పోలీసులు చేరుకున్నారు. స్పాట్కు చేరుకుని అక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేందుకు కూడా పోలీసులు యత్నిస్తున్న పరిస్థితి. ట్రాఫిక్ క్లియర్ చేసి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మొత్తంగా హర్యానా ఢిల్లీ హైవే అంటేనే ఒక ప్రమాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పాలి. నిన్న జరిగిన ప్రమాదం మరొక ముందే ఈరోజు వరుసగా 10 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. వరుసగా కిలోమీటర్ల మేర కూడా వాహనాలన్నీ ఒకదానికొకటి ఢీ కొట్టుకుని ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయిన ఘటన హర్యానా అలాగే ఢిల్లీ హైవేపై నెలకొంది. ఈ ఘటన రేవారి జిల్లా నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. విజిబిలిటీ తక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా వచ్చారు. ఇప్పుడు కూడా వింటర్ సీజన్ అంటేనే తెల్లవారుజాము కావచ్చు, మిడ్ నైట్ నుంచి కావచ్చు, దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటుంది. రోడ్డు విజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం గమనించవచ్చు స్క్రీన్ పై మనుషులు నడుస్తుంటే కూడా ఆ క్లారిటీ లేని పరిస్థితి. మొత్తం కూడా పొగమంచు మాత్రమే కనిపిస్తూ ఉంది. అటు వాహనాలు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి విజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పొగమంచు దట్టంగా అలుముకున్న కారణంగా లైట్స్ వేసినప్పుడు కూడా ఎటువంటి వాహనాలు అనేవి కనిపించవు. కొన్ని చోట్ల వాహనాలు సేద తీరేందుకు కొంతమంది లారీలు పక్కకు ఆపుకొని ఉంటారు. కొంతమంది ఏదో ఒక రీజన్ కోసం పక్కకు తీసి ఉంటారు. అయితే ఈ పొగమంచు కారణంగా ఆగి ఉన్న వెహికల్ కనబడటంతోనే ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో ప్రమాదాలు అనేవి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. యాక్సిడెంట్లో ఇప్పటికే 6 కార్లు ధ్వంసమైనట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రమాదానికి గల ప్రధాన కారణం అయితే విజిబిలిటీ కారణంగానే ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. వింటర్ సీజన్ అంటేనే ఎక్కువగా పొగమంచు ఉంటుంది. అటువంటిది నార్త్లో పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హర్యానా అలాగే ఢిల్లీ హైవేపై ఎక్కువగా కూడా పొగమంచు అలుముకోవడంతో ఆగి ఉన్న వెహికల్ కనబడకపోని కారణంగానే ఒక కారు వచ్చేసి ఆ ట్రక్ను ఢీ కొట్టింది. ట్రక్ను ఢీ కొట్టడంతో వెనక వరుసగా వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నతోటి ప్రతి వాహనం కూడా ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి. అయితే పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అక్కడంతా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఆ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి. అయితే ట్రక్కుకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్, అది డివైడర్ను ఎక్కిన పరిస్థితి. పొగమంచు అనేది చాలా
భయంకరంగా ఉంటుంది. డ్రైవ్ చేసేటప్పుడు చాలా తక్కువ స్పీడ్తో వెళ్తేనే ఇటువంటి పొగమంచు ఉన్న టైంలో ప్రమాదాలకు గురి కాకుండా ఉండాల్సి ఉంటుంది. అయితే హైవేపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఒకవేళ వీరు అత్యంత స్పీడ్తో వచ్చి ఆగి ఉన్న ట్రక్ను బహుశా చూసుకొని ఉండరు. పైగా నిద్రమత్తు కూడా ఉండే కారణాలు ఉన్నాయి. అయితే ప్రాథమికంగా మాత్రం విజువలిటీనే ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం గమనిస్తే కారు ఫస్ట్ ట్రక్ను తార్ టైప్ వెహికల్ ఢీకొట్టింది. అనంతరం దాని వెనుక భాగంలోనే మరో కారు వచ్చి 5 సీటర్ వచ్చి ఢీకొట్టింది. దాని వెనుక ఇంకో బస్సు, దాని పక్కన ఇంకో లారీ, ఈ విధంగా కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అంతా జామ్ అయిన పరిస్థితి. అయితే ఈ ఘటన రేవారి జిల్లా నేషనల్ హైవేపై జరిగింది. అక్కడ ఒక భయానక వాతావరణం క్రియేట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మనకే విజువల్స్ చూస్తుంటేనే ఆ పొగమంచు ఎంత ఉందో అర్థమవుతుంటే ఇక రియలిస్టిక్గా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వారికి విజిబిలిటీ ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పొగమంచు కారణంగా చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. డివైడర్ను ఢీకొట్టడం కావచ్చు, లేకపోతే లారీలను ఢీకొట్టడం కావచ్చు, లేకపోతే డివైడర్ దాటి వెళ్ళడం, రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఈ విధంగా పొగమంచు కారణంగా రోడ్డు సరిగా చూడకుండా విజిబిలిటీ తక్కువగా ఉన్న కారణంగా ప్రమాదాలు తారాస్థాయికి చేరుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు ఇది రెండో ప్రమాదం అనే చెప్పాలి. నిన్న జరిగిన ఘటన గరవక ముందే ఈరోజు మరో ఘటనతోటి అటు హైవేపై వెళ్ళాలంటేనే జంకుతున్న పరిస్థితి. కాబట్టి అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి స్పీడ్ లిమిట్ అనేది తక్కువగా పెట్టుకొని స్లోగా వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఆల్రెడీ నిద్రమత్తులో ఉంటారు. మరోవైపు ఈ పొగమంచు కొంతమంది అయితే మద్యం సేవించి కూడా ఉంటారు కాబట్టి అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి ఈ స్పాట్కు చేరుకున్న పోలీసులు అయితే ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే స్టార్ట్ చేశారు. వరుసగా 10 కార్ల వరకు కూడా ఢీ కొట్టడంతో 6 అయితే తీవ్రంగా గాయపడ్డట్టు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తగిన సేఫ్టీ మెజర్స్ అందరూ తీసుకోవాలి. ఎవరు కూడా ర్యాష్ డ్రైవింగ్ వెళ్ళదు. ఎందుకంటే వింటర్ సీజన్ అంటేనే పొగమంచు, దాన్ని మనం ఏమీ చేయలేం కాబట్టి మనమే కేర్ఫుల్ మెజర్స్ తీసుకొని సేఫ్టీ మెజర్స్ పాటించి స్లోగా వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఆగి కావచ్చు వెళ్ళడం మంచిదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనలో మొత్తంగా 10 కార్లు వరకు ముందు భాగం అంతా నుజ్జునుజ్జైన పరిస్థితి, 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు, 10 మంది తీవ్రంగా గాయాలపాలైనట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఎటువంటి ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. ఇటువంటి ఘటనలు నిన్న ఒకటి జరిగింది, ఈ రోజు మరొకటి జరగడంతో అక్కడ కొంత భయానక వాతావరణం నెలకొందనే చెప్పాలి.